శుక్రవారం మార్చి 20 2026న వైటాలిటీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ఏఎఫ్సీ బోర్న్మౌత్ 10 మందికే పరిమితమైన మాంచెస్టర్ యునైటెడ్తో రెండుసార్లు వెనకబడినా చివరికి 2-2తో డ్రా చేసుకుంది. మ్యాచ్ వీక్ 31లో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో బ్రూనో ఫెర్నాండెజ్ 61వ నిమిషంలో పెనాల్టీతో యునైటెడ్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే 6 నిమిషాల తర్వాత ర్యాన్ క్రిస్టీ బోర్న్మౌత్ తరపున గోల్ చేసి స్కోరును సమం చేశాడు. 71వ నిమిషంలో జేమ్స్ హిల్ చేసిన ఓన్ గోల్తో మాంచెస్టర్ యునైటెడ్ మళ్లీ ఆధిక్యం సాధించింది. అయితే 78లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. బాక్సులో ఫౌల్ చేసినందుకు మాంచెస్టర్ యునైటెడ్ డిఫెండర్ హ్యారీ మాగ్వైర్కు రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి పంపించేశారు. దీనితో 81వ నిమిషంలో ఎలీ జూనియర్ క్రౌపీ పెనాల్టీని విజయవంతంగా గోల్గా మలిచి స్కోరును సమం చేశాడు. ప్రీమియర్ లీగ్ సీజన్ కీలక చివరి దశకు తరుణంలో ఈ ఫలితం రెండు క్లబ్లకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ 55 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా బోర్న్మౌత్ 42 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ డ్రాతో వారు 11 మ్యాచ్లలో ఓటమే లేని తమ అద్భుతమైన పరుగును మరింత పొడిగించారు. మొదటి సగం గోల్స్ లేకుండానే ముగిసింది. ఇరు జట్ల గోల్ కీపర్లు అద్భుతంగా ఆడి ఏ ఒక్క గోల్ పడకుండా చూసుకున్నారు. అయితే ఒక గంట సమయం గడిచాక అప్పటిదాకా కొనసాగిన గోల్స్ లేని ఆ డెడ్లాక్కి తెరపడింది. మాథ్యూస్ కున్హా మాంచెస్టర్ యునైటెడ్కి ఓ పెనాల్టీని సాధించిపెట్టాడు. యునైటెడ్ కెప్టెన్ బ్రూనో ఫెర్నాండెజ్ చాలా ప్రశాంతంగా స్పాట్ కిక్ను గోల్గా మార్చేశాడు. గోల్ కీపర్ని తప్పుదారి పట్టించి బంతిని నేరుగా నెట్లోకి పంపాడు. నిజానికి 2025 నుండి 2026 సీజన్ మొత్తంలోనే యునైటెడ్కి ఫెర్నాండెజ్ చాలా కీలక ఆటగాడు. ఈ మ్యాచ్కు ముందు ఆడిన 35 మ్యాచ్ల్లో అన్ని పోటీల్లో కలిపి 11 గోల్స్ 17 అసిస్ట్లతో మెరిపించాడు. ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫికేషన్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో 3 పాయింట్లు యునైటెడ్కు చాలా కీలకం. అలాంటి కీలక సమయంలో ఫెర్నాండెజ్ చేసిన ఈ గోల్ మాంచెస్టర్ యునైటెడ్కు ఎంతో కీలకమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. గోల్ తిన్న వెంటనే బోర్న్మౌత్ వేగంగా పదునుగా స్పందించింది. యునైటెడ్ మొదటి గోల్ కొట్టిన 6 నిమిషాలకే అడ్రియన్ ట్రఫర్డ్ చక్కటి పాస్ ఇవ్వగా ర్యాన్ క్రిస్టీ గోల్ చేసి చెరీస్కు స్కోరు సమం చేశాడు. రెండో సగంలో కూడా ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. మాంచెస్టర్ యునైటెడ్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్రూనో ఫెర్నాండెజ్ కార్నర్ కిక్ కొట్టగా అది జేమ్స్ హిల్తో కలిపి ఇద్దరు బోర్న్మౌత్ ఆటగాళ్లకు తగిలి 71వ నిమిషంలో దురదృష్టవశాత్తు ఓన్ గోల్గా మారింది. ఈ గోల్తో మాంచెస్టర్ యునైటెడ్ రెండోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ వేగంగా మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. 2025 డిసెంబర్లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన 4-4 డ్రాను తలపించేలా ఉంది. మ్యాచ్లో కీలక మలుపు 78వ నిమిషంలో వచ్చింది. అప్పుడే హ్యారీ మెగ్వైర్కు స్ట్రెయిట్ రెడ్ కార్డ్ పడింది. పెనాల్టీ ఏరియా లోపల ఇవానిల్సన్పై లాస్ట్ మ్యాన్ ఫౌల్ చేశాడని మాంచెస్టర్ యునైటెడ్ డిఫెండర్ అయిన మెగ్వైర్పై ఈ చర్య తీసుకున్నారు. దీంతో బోర్న్మౌత్కు పెనాల్టీ లభించింది. రెండో సగంలో సబ్గా వచ్చిన ఎలీ జూనియర్ క్రౌపీ ఆ పెనాల్టీని 81వ నిమిషంలో గోల్గా మలిచి స్కోరును 2-2తో సమం చేశాడు. ఒక ఆటగాడు తక్కువతో అంటే 10 మందితో మిగిలిన నిమిషాలు ఆడిన మాంచెస్టర్ యునైటెడ్కు మళ్లీ పుంజుకుంటున్న బోర్న్మౌత్ను ఎదుర్కొని ఒక పాయింట్ దక్కించుకోవడం చాలా కష్టమైంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండుసార్లు వెనుకబడి కూడా బోర్న్మౌత్ తిరిగి పుంజుకున్న తీరు ప్రీమియర్ లీగ్ పట్టికలో పైకి ఎదగాలనే వారి పట్టుదలను స్పష్టం చేసింది. ఈ డ్రా ఈ రెండు క్లబ్ల ప్రీమియర్ లీగ్ ఆశలపై వెంటనే ప్రభావం చూపింది. రూబెన్ అమోరిమ్ నేతృత్వంలోని మాంచెస్టర్ యునైటెడ్ 31 మ్యాచ్లలో 55 పాయింట్లతో ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న లివర్పూల్పై 6 పాయింట్ల లీడ్ను కాపాడుకుంటూ వాళ్ల ఛాంపియన్స్ లీగ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇక అండోని ఇరాయోలా ఆధ్వర్యంలో బౌర్న్మౌత్ స్థిరమైన ఆటతీరుతో 42 పాయింట్లతో 10వ స్థానానికి చేరుకుంది. గోల్ డిఫరెన్స్లో న్యూకాజిల్ యునైటెడ్తో సమంగా ఉంది. ది చెర్రీస్ సూపర్ ఫామ్లో ఉన్నాయి. గత 11 మ్యాచ్లలో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్నాయి. యూరోపియన్ క్వాలిఫికేషన్ ప్లేస్ల కోసం వాళ్ల పోరాటం ఇంకా గట్టిగానే సాగుతోంది. 2025 నుండి 2026 ప్రీమియర్ లీగ్ సీజన్లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఆర్సెనల్ 70 పాయింట్లతో టాప్లో ఉండగా మాంచెస్టర్ సిటీ 61 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇది ఈ సీజన్కు ఒక నాటకీయ, ఉత్కంఠభరితమైన ముగింపును ఇవ్వబోతోంది.